భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు ఒక షాక్గానే చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ధర్మశాల మ్యాచ్ మధ్యలోనే ఆపివేసినటువంటి పరిస్థితి. మరొక వైపు మిగిలినటువంటి అన్ని మ్యాచ్లను కూడా ఖచ్చితంగా ఆపేస్తారనేటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ధర్మశాల మ్యాచ్కి సంబంధించినటువంటి నేపథ్యంలో ధర్మశాల ఆ యొక్క క్రికెట్ గ్రౌండ్లో పూర్తిగా లైట్స్ అన్నింటినీ ఆపేసి ప్రేక్షకులని ఒక మార్గం గుండా బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో ఆటగాళ్ళని భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య వారిని ఆ యొక్క హోటళ్ల దగ్గరికి అయితే తరలించినటువంటి పరిస్థితి. మరొక వైపు ధర్మశాల ఎయిర్పోర్ట్లో విమానాలు రద్దయినటువంటి నేపథ్యంలో వారిని రైలు మార్గాన ఆయా ప్రాంతాలకైతే తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఐపీఎల్ అనేది నిరవధిక వాయిదా పడ్డట్టేనా అంటే వాయిదా పడినట్టే అనేటువంటి సమాచారం అయితే వస్తూ ఉంది. ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. దానికంటే ముందు నిన్న ధర్మశాలలో జరిగినటువంటి మ్యాచ్లో స్వయంగా ఎవరైతే ఐపీఎల్ చైర్మన్ ఉన్నారో ఐపీఎల్ చైర్మన్ దుమాలే స్వయంగా ప్రేక్షకులను బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఐపీఎల్ సంబంధించినటువంటి ఐపీఎల్ జరుగుతున్నటువంటి ఆ యొక్క గ్రౌండ్లోనే ఎవరైతే ఐపీఎల్ చైర్మన్ దుమాల్ ఉన్నారో దుమాలే స్వయంగా ప్రేక్షకులను వెళ్ళిపోవాలంటూ మాట్లాడుతున్నటువంటి ప్రేక్షకులను వెళ్ళిపోవాలంటూ సిగ్నల్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ధర్మశాలలో జరిగినటువంటి మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ పూర్తయింది. ఒక ఇన్నింగ్స్లో 10 ఓవర్లు మాత్రమే పూర్తయ్యాయి ఢిల్లీకి సంబంధించినటువంటి మ్యాచ్. ఇక మిగిలినటువంటి మ్యాచ్ ఎక్కడ కూడా రన్ అవ్వడానికి అవకాశమే లేదంటూ అటు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ మేరకు అక్కడ లైట్స్ అన్నింటినీ కూడా ఆపేసి ఒక ఫ్లడ్ లైట్ను మాత్రమే ఆన్ చేసి ఆ ఫ్లడ్ లైట్ గుందా మొత్తం ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక మిగిలినటువంటి మ్యాచ్లన్నీ కూడా 74 మ్యాచ్లలో ఇప్పటికీ పూర్తయినటువంటి మ్యాచ్ల సంఖ్యను మనం చూస్తూ ఉన్నాం. 58 మ్యాచ్లు ఇప్పటికీ పూర్తయ్యాయి. పూర్తిగా 74 మ్యాచ్లు ఉన్నాయి. దానిలో పంజాబ్కు సంబంధించినటువంటి మ్యాచ్ పంజాబ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించినటువంటి మ్యాచ్ జరుగుతూ ఉండగానే ఆ యొక్క మ్యాచ్ మధ్యలోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం వెంటనే లైట్స్ అన్ని ఆపేసి ప్రేక్షకులను అలాగే ఆటగాళ్లను కూడా ఆ యొక్క గ్రౌండ్ ఖాళీ చేపించి బయటికి పంపించేటువంటి ప్రయత్నం జరగడం మనమైతే చూసాము. యాక్చువల్గా ఈరోజు 59వ మ్యాచ్ జరగాల్సి ఉండేది. ఇటు ఎల్ఎస్జీ అలాగే ఆర్సీబీ మధ్యలో జరగాల్సినటువంటి మ్యాచ్ 60వ మ్యాచ్గా రేపు హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మధ్య ఒక మ్యాచ్ జరగాల్సి ఉండేది. కానీ నిన్న జరిగినటువంటి ధర్మశాల ఇన్సిడెంట్తోని మొత్తం బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పీటీఐ లాంటి ఆ యొక్క వార్తాపత్రికలే మనకైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి రాకేష్ రెడ్డి క్రికెట్ అనలిస్టు మనతో పాటుగా మాట్లాడడానికి కాళోజీ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రాకేష్, అసలు నిన్న ధర్మశాల మ్యాచ్ నో రిజల్ట్ 10 ఓవర్లు మాత్రమే అక్కడ నడిచినటువంటి పరిస్థితి. అంటే 10 ఓవర్లలోనే ఈ యొక్క మ్యాచ్కి సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ఇంటెలిజెన్స్ పూర్తిగా లైట్స్ అన్ని ఆపేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను అలాగే క్రికెటర్లను కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి. అసలు క్రికెట్ మ్యాచ్లు అనేటి ఐపీఎల్ అనేది ఈ సిచ్యువేషన్స్లో ఉంటుందని అనుకుంటున్నారా మీరు? ఇందాక మీరు చెప్తున్నట్టు పీటీఐ ఇలాంటి వాటిలలో అయితే వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా బీసీసీఐ కానీ ఐపీఎల్ వెబ్సైట్లో కానీ ఎక్కడా లేదు. బట్ సిచ్యువేషన్ చూస్తుంటే, ఎందుకంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా మనం ట్రస్ట్ చేయాల్సిన సంస్థ కాబట్టి మేబీ బీసీసీఐ వెబ్సైట్లో ఇంకో కొద్ది సేపట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్న విధంగా మనకు కనిపిస్తుంది. బట్ ఇలాంటి టైంలో మ్యాచెస్ జరగొద్దా అని అంటే డెఫినెట్గా నేషన్ ఫస్ట్, సిటిజన్స్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్, దాని తర్వాతనే ఐపీఎల్ అయినా గేమ్ అయినా రాజకీయం అయినా ఏదైనా. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతోనే కాంగ్రెస్తో సహా రీజనల్ పార్టీస్ మన తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, తను కండువా అదే తలకి జెండా కట్టుకొని పాకిస్తాన్ ముర్దాబాద్ ఇండియా జిందాబాద్ అనడం. సో చూడొచ్చు, దాన్ని బట్టే మనకు ఎంత సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది అనేది అర్థమవుతుంది. సో నేషన్ ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్ కాబట్టి. అంటే గతంలో ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో ఐపీఎల్ మధ్యలో ఆపేసి కొన్ని రోజులకి మళ్ళీ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో జరిగింది ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ ఉండే కాబట్టి ఎలక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని హాఫ్ దుబాయ్కి పంపించారు, మళ్ళీ జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఎంత
వాళ్ళకి మరి బుర్ర ఉందా, బుర్ర లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏంటో అర్థం కాదు. నాకు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు. శ్రీలంక టూర్ చేసింది పాకిస్తాన్కి టూర్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ మీద గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద అటాక్స్ జరిగినాయి. బస్సులో వెళ్తుంటే బస్సులో అటాక్స్ జరిగినాయి. గ్రౌండ్లో వాళ్ళు గాయాలైతే ప్లేన్స్ హెలికాప్టర్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. అంటే పాకిస్తాన్ అసలు ఏమనుకుంటుంది, ప్రపంచంలో మేము ఒక డిఫరెంట్ దేశం అనుకుంటున్నాం. సేమ్ టైం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. అక్కడ ఇంగ్లాండ్ క్రికెటర్లు చిక్కుకున్నారు అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. అసలు ఇంగ్లాండ్ క్రికెటర్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిఎస్ఎల్ అక్కడ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమనుకోవచ్చు? ఒకటి వాళ్ళు డెఫినెట్గా రిక్వెస్ట్ చేస్తారు పాకిస్తాన్ని, మాకు హోమ్కి వెళ్ళడానికి మాకు టికెట్స్ బుక్ చేయాలి అని చెప్పి ఆ ఫ్రాంచైజీని అడుగుతారు. దీనికి పాకిస్తాన్ బోర్డుతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆ ఫ్రాంచైజీస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రాంచైజీస్ చేయలేదు అనుకోండి, కొంతమంది ప్లేయర్స్కి ఏజెంట్స్ ఉంటారు, కొంతమంది ప్లేయర్స్కి మేనేజర్స్ ఉంటారు, కొంతమందికి మేనేజర్స్ ఉండకపోవచ్చు, ఏజెంట్స్ ఉండకపోవచ్చు. కానీ సిచ్యువేషన్ మన ప్రాణాల మీదకి వచ్చింది అన్నప్పుడు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఇండియా ఎలా ఉంది అని అంటే, ఛాన్స్ దొరికితే కంప్లీట్గా పాకిస్తాన్ మీద మిసైల్స్ పంపించి బాంబులు వేసి దాడి చేసి డ్రోన్లు వేసి, ఎందుకంటే వాళ్ళు చేసిందే తప్పు. మొదటగా మన పహల్గామ్ దాడికి సంబంధించి మన వాళ్ళ మీద అనవసరంగా వాళ్ళు వచ్చి దాడులు చేయడం, వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ ప్రపంచం అంతా తెలుసు, ఈ లష్కర్ ఏ తోయిబా కావచ్చు, టెర్రరిస్టులు, ఇంకా మిగతా పేర్లతోని వీళ్ళు కార్యకలాపాలు చేసే వాళ్ళందరి స్థావరాలన్నీ కూడా పాకిస్తాన్లోనే, అండ్ వాళ్ళే ఆశ్రయం ఇస్తున్నారు కూడా. ఇంకా మిగిలినటువంటి మ్యాచ్లు 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 74 మ్యాచ్లలో 58 పూర్తయ్యాయి. 58వ మ్యాచ్ని మాత్రము మధ్యలోనే అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. ధర్మశాలకు సంబంధించినటువంటి మ్యాచ్ ఇది. ధర్మశాలలో దానికి సంబంధించినటువంటి మ్యాచ్ని అయితే పూర్తిగా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. అంటే మిగిలినటువంటి మ్యాచ్లు ఇంకా 16 ఉన్నాయి. ఈ 16 మ్యాచ్లను మాత్రము నిరవాధికంగా వాయిదా వేస్తున్నారనేటువంటి సమాచారమే వస్తుంది. ఖచ్చితంగా వాయిదా పడతాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంటే కారణం అని చెప్తా ఉన్నారు. ఇక ఐపీఎల్ ఇట్లా ఉంటే ఇక ప్రతి ఒక్క అభిమాని కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశ భక్తులందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో. పాకిస్తాన్కి సంబంధించినటువంటి పిఎస్ఎల్ ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆపేస్తారు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. మ్యాచ్ జరగలేదు జనరలీ. ఐపీఎల్ జరిగే టైంలో ఏ దేశంలో కూడా, ఇన్ఫ్యాక్ట్ మనకు ఆస్ట్రేలియా, క్రికెట్ ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా ఐపీఎల్ జరిగే టైంలో వాళ్ళు ఇలాంటి లీగ్స్ని జరగకుండా ఉంచుకొని ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లోనే దాంట్లోనే దీనికి ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఇచ్చారు. 2008, 2009 తర్వాత మనం ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడింది చూడలేదు. అండ్ బీసీసీఐ కానీ ఐపీఎల్ గవర్నింగ్ కానీ వాళ్ళు ఐ థింక్ దే హావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. ఎందుకంటే పాకిస్తాన్ ప్లేయర్స్ని ఆడడానికి అసలు అనుమతి ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ఐపీఎల్లో చాలా మంది ప్లేయర్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అదే టైంలో పిఎస్ఎల్ని కండక్ట్ చేసి ఐపీఎల్ని కొంచెం డిస్టర్బ్ చేద్దామని అనుకున్నారు. బట్ ఐపీఎల్ మార్కెట్ కొన్ని వేల కోట్లు దాటింది. ప్రతి ఒక్క టీమ్ బ్రాండ్ వాల్యూ 10,000 కోట్ల కంటే పైన దాటి వెళ్ళిపోయింది. అండ్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్కి చూస్తున్నాం 20+ crores, రిషబ్ పంత్కి 27 crores. అదే వాళ్ళ హైయెస్ట్ పేడే 1 crore కంటే ఎక్కువ లేదు. అండ్ మన దగ్గర మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లక్షల్లో ఇస్తే అక్కడ రైస్ కుక్కర్లు, హెయిర్ డ్రైయర్లు ఇలాంటి ఇస్తారు. వాళ్ళ పరిస్థితే దారుణంగా ఉంది. వాళ్ళ ఎకానమీ పడిపోయింది. కంప్లీట్ గా దివాలా తీసిన దేశం. అలాంటిది ఇప్పుడు ఏదో అంటారు కదా మన తెలుగులో, తినడానికి తినలేదు మీసాలకు సంపంగా నూనె కావాలన్నట్టు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఓకే, ఎస్, ఇది ఐపీఎల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.